మేము కాకినాడ జిల్లా నుంచి వచ్చామండి. మేము మా జీతం ఈరోజు 11,500 అండి. హెల్పర్కి 7,000. 11,500తో మేము ఎన్నో ఖర్చులు భరించవలసి వస్తుందండి. ఈరోజు గ్యాస్ మామూలు వాళ్ళకే ఫ్రీగా ఇస్తున్నారు. అంగన్వాడీ పిల్లలకు కూడా మేము సొంత డబ్బులు పెట్టి కొంటున్నామండి. గ్యాస్ బిల్లు వచ్చి బిడ్డకి 50 పైసలు ఇస్తున్నారండి. అంటే నెలకు ఒక 100, 150 వస్తుందండి. మిగతా డబ్బులన్నీ కూడా వేసుకుని మా జీతంలో సొంత డబ్బులు వేసుకుని మేము గ్యాస్ పెడుతున్నామండి. కూరగాయలు కానీ, గ్యాస్ కానీ, ఇంటద్దు కానీ అలా మాకు వచ్చిన జీతం అంతా ఒక 5,000 ఖర్చు అయిపోతుందండి. మిగతా 5,000లో మేము మీటింగ్లకు తిరగడం, మా పిల్లల్ని పెంచుకోవడం ఎంతవరకు సాధ్యమండి? ఈరోజు కనీసం కూలి పనికి వెళ్తే మనిషికి 1,000 రూపాయలు వస్తుందండి. అలాంటిది మా జీతం రోజుకి ఎంత పడ్డదో ఏ విధంగా మేము బ్రతకాలో చెప్పాలండి. 8 సంవత్సరాల నుంచి మాకు జీతం పెరగలేదండి. గత ప్రభుత్వం ఒక 1,000 రూపాయలు మాత్రమే పెంచిందండి. ఈ 42 రోజుల సమ్మెలో ఈ ప్రభుత్వం వచ్చి మేము వస్తే మీ కోరికలన్నీ తీరుస్తాము, మీ బాధలన్నీ తీరుస్తాము, మీకు ఆలోచించే విధంగా కనీస వేతనం ఇస్తామని చెప్పాము. ఈరోజు మాకు 26,000 కనీస వేతనం నిర్ణయించారండి. మాకు 26,000 ఇవ్వాలండి. ఈరోజు 10,000తో మేము స్కూల్నే నడుపుతామండి. ఖర్చులు పెట్టి మా పొట్టే పిల్లలతో పోషించుకుంటామా. విపరీతమైన యాప్స్ వర్క్ కూడా పెట్టారండి. అందరికీ 9 to 4 వర్క్ ఉంటుంది. మాకు 12 అయినా వర్కే అండి. ఆన్లైన్ యాప్స్ అన్నీ ఎక్కువ అవ్వడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. కనీసం మాకు 26,000 శాలరీ లేదే ఈరోజు మేము బ్రతకడం, మా పిల్లల్ని పెంచుకోవడం చాలా కష్టంగా ఉందండి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దృష్టికి సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు కట్ చేశారండి. అవన్నీ అమలయ్యేలా కూడా చూడాలండి. అంటే 10,000 జీతం ఇస్తే ఒక ఇళ్ల స్థలం లేదు, ఒక గ్యాస్ లేదు, ఒక పెన్షన్ లేదు, ఏమీ లేదండి. 10,000తో మేము ఎంతవరకు బతుకుతామో ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలండి. ఉంటాను.